హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నా లైఫ్లో సెకండ్ స్పెషల్ న్యూస్ మీతోని షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. గైస్, ఐఎమ్ హ్యావింగ్ మై సెకండ్ బేబీ అగైన్. నా ఈ 2 ప్రెగ్నెన్సీలో నాకు జరిగిన సర్జరీ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియో మేజర్గా ఆన్ పర్టికులర్ నోట్తోని చేస్తున్నాను. అదేంటంటే ద ఉమెన్ అవుట్ దేర్ అండ్ ద యూత్ గర్ల్స్ అవుట్ దేర్ హ్యాస్ టు బీ అలర్ట్. A voice from my side that I want to talk with you guys. So hope you all like the video. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఉమెన్ లైఫ్లో ఇంపార్టెంట్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను మీతోనే షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. దట్ ఈవెన్ అ పర్టికులర్ ఉమెన్ మైట్ హ్యావ్ నోన్ దిస్ అనేది. సో గైస్, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. 3 పార్ట్స్లో డివైడ్ చేస్తాను. అదేంటంటే బిఫోర్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ అలర్ట్. మిమ్మల్ని ఎందుకు అలర్ట్ అన్నాను అనేది ఈ వీడియో బేసిస్ పైన, ఈ 3 టాపిక్స్ పైన బేస్ చేసి 3 మినిట్స్లో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. బిఫోర్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ మై జర్నీ, ఫస్ట్ బేబీ ఉంది, బాయ్ బేబీ ఉంది కాబట్టి సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా వచ్చింది అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఎర్లీగానే వచ్చింది. అండ్ ఈ ప్రాసెస్లో, ఫస్ట్ డెలివరీ ప్రాసెస్లో ఆఫ్టర్ ద పోస్ట్ పార్టమ్ నాకు 6 to 9 months టైం పట్టిందనమాట నాకు రికవరీ కావడానికి. ఇది అందరికీ అవుతుంది. ఈవెన్ నాకు నార్మల్ డెలివరీ అయినా నాకు ఇంత టైం పట్టింది అనమాట, 6 to 9 months నేను రికవరీ కావడానికి. నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. అదేంటంటే లైక్ ఫుడ్ కావచ్చు, రొటీన్ కావచ్చు, అండ్ ఫిజికల్గా, మెంటల్గా ఎవ్రీథింగ్ చేంజెస్ అనేటిది ప్రతి ఉమెన్కి ఆఫ్టర్ ద పోస్ట్ పార్టమ్, అది కూడా ఫస్ట్ మదర్గా అయిన తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్. పోస్ట్ పార్టమ్ తర్వాత నేను నా ఫిజికల్గా ఎలా ఫిట్ ఉండాలి అనేది కూడా నేను అన్ని ప్రాసెస్ని చేంజ్ చేసిన. నార్మల్గా ఆఫ్టర్ అ ఉమెన్ డెలివరీ తర్వాత తన బాడీ తనకి అర్థం కాదు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఐఎమ్ ఇన్ అని. సో కొంచెం టైం పడుతుంది రికవరీ కావడానికి. బట్ పేషెన్సీతోని ఇటు బేబీని హ్యాండిల్ చేస్తూ, ఇటు మన బాడీని, మెంటల్ ప్రెషర్ని అండ్ ఫిజికల్ ప్రెషర్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ మనము మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇదే ప్రాసెస్ నేను ఫాలో అయినాను. అండ్ ఈ ప్రాసెస్లో నేను మేజర్గా ఫిజికల్గా మాత్రము అబ్డామన్ ఎక్సర్సైజెస్ అండ్ పెల్విక్ ఎక్సర్సైజెస్ చేసినాను అనమాట. దీనివల్ల నా బాడీలో చాలా ఇంపాక్ట్ ఇచ్చింది దట్ రీగ్రోత్ మళ్ళీ అవ్వడానికి. సో ఇదన్నమాట నా బిఫోర్ సెకండ్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫస్ట్ బేబీ బాయ్. అండ్ నా లైఫ్ మాత్రం నార్మల్గా రొటీన్ లైఫ్ లాగానే వెళ్తూ ఉండే అనమాట. ఆల్ ఆఫ్ సడన్ ఐ గాట్ టు నో దట్ ఐఎమ్ again going to become a mother. So this was unexpected and it is a God's plan అని చెప్పొచ్చు కదా. సో అట్లా మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ మదర్ అగైన్. సో ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ అండ్ అ ఫ్యామిలీ ఆల్సో వెరీ హ్యాపీ. కానీ ద పాయింట్ ఈస్, ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో ద హెక్టిక్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ బేబీని కంట్రోల్ చేయాలి, అది ఫీడింగ్లో. అండ్ తర్వాత మదర్లో జరిగే నాజియా సెన్సేషన్ ఫస్ట్ 3 monthsలో. అండ్ ఇవన్నీ చాలా హ్యాండిల్ చేయడానికి కొంచెం టైం పట్టింది అండ్ వెరీ టఫ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. బికాజ్ ఆల్రెడీ ఒక బేబీ ఉంది, ఆ బేబీ ఫీడింగ్లో ఉంది అండ్ ఆ బేబీకి స్టాప్ చేయించాలి ఫీడింగ్. అండ్ ఫీడింగ్ స్టాప్ చేయించినాక మదర్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. సో అందరి మదర్స్కి ఎలా జరుగుతుందో సేమ్ యాజ్ నా లైఫ్లో కూడా అలానే జరిగింది. అండ్ అందుకే అంటారేమో దేవుడి నిర్ణయం మనం గౌరవించాలి అని. సో గాయ్స్, సో అలా అనుకున్నాం అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే లైక్ మనం ఆల్రెడీ ఎట్ దిస్ జనరేషన్ వీ ప్లాన్ ఎవ్రీథింగ్. లైక్ మనం ఈ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాలి, మనం ఈ ఏజ్లో పిల్లల్ని కనాలి, మనం ఈ ఏజ్లో కెరియర్ ఇంప్లిమెంట్ చేయాలి, అది ఇది అనేసి అనుకుంటాం కాబట్టి. సో నా లైఫ్లో నేను నా మ్యారేజ్ తర్వాత నా బేబీస్ని నేను కానీ 25 లోపు మళ్ళీ నేను రీగ్రోత్ కావాలి అని అనుకున్నాను అనమాట. అలా నేను ప్లాన్ చేసినాను అనమాట. అంటే ఐ థాట్ దట్ నాకు 22 yearsలో ఫస్ట్ బేబీ వచ్చేసిందనమాట. అండ్ 23 yearsలో సెకండ్ బేబీ వస్తే మళ్ళీ నాకు 1 year టైం దొరుకుతుంది ఫర్ రీగ్రోత్ అనమాట. ఫర్ నా పోస్ట్ పార్టమ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ కావడానికి
ఇంకో 1 ఇయర్ టైం పడుతుంది. సో ఈ 24 ఇయర్స్ లోపు ఐ వాంట్ టు కంప్లీట్ మై ఆల్ ద మదర్హుడ్ విచ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ హ్యాపీ. సో అందుకే నేను 24 ఇయర్స్ లోపు నేను ఇది కవర్ చేయాలి అని అనుకున్నాను. కాబట్టి దేవుడు విన్నాడేమో నా మాటలు. సో అందుకే ఇట్స్ హ్యాపెన్ అనమాట. అంటే మేనిఫెస్టేషన్, లైక్ దిస్ ఈస్ ద మేనిఫెస్టేషన్ విచ్ ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీ టైమ్. లైక్ ఏజ్ అయిన తర్వాత పిల్లల్ని కానీ మళ్ళీ వీ ఫీల్ వెరీ లో ఇన్ ఆ బాడీ అండ్ మనకి మొత్తం స్ట్రెంగ్త్ అంతా వీక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి సో ఐ వాంట్ టు మేక్ మై బేబీస్ బిఫోర్ 25 ఇయర్స్ అండ్ ఆఫ్టర్ 25 ఇయర్స్ మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి, యాజ్ అ స్ట్రాంగ్ ఉమెన్ కమ్బ్యాక్ ఇవ్వాలి అనేసి ఒక మేనిఫెస్టేషన్తో ఉన్నానమాట. సో ఫైనల్గా దేవుడు కూడా అదే చేసి చూపెట్టిండు. లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా హ్యాపెన్ అయిపోయింది అండ్ ఇట్స్ అ గాడ్స్ ప్లాన్ అని అనుకున్నాం కాబట్టి సో ఆల్ గుడ్. అండ్ 5 months వరకు నాకు నాజియా సెన్సేషన్ మాత్రం చాలా 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 ఉండే అనమాట. యాజ్ యూ ఆల్ నో దట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా నాజియా సెన్సేషన్స్ అయితే మస్తు ఉండే. అండ్ ఆఫ్టర్ 6 months ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు కొద్దిగా నాజియా సెన్సేషన్స్ అనేది స్టాప్ అయిపోయి ఇంకా నార్మల్గా రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను 7th monthలో ఉన్నాను. అండ్ ఈ 7th month నుంచి ఈ 3 months ఐ వాంట్ టు రికార్డ్ మై సెల్ఫ్ దట్ ఐ వాంట్ టు మేక్ ఎవ్రీథింగ్ ఇట్స్ హ్యాపెన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ జర్నీలో. నాకు జరిగిన సర్జరీ వచ్చేసి సర్వాకల్ సర్క్లాజ్ స్టిచెస్ అనమాట. సో ఇది సర్వాకల్ సర్క్లాజ్ స్టిచెస్ నార్మల్గా మనకి ఉమెన్ బాడీలో సర్విక్స్ లెంత్ అనేది షార్ట్గా ఉన్నప్పుడు డాక్టర్ అనేది రికమెండ్ చేస్తారనమాట. సో ఈ సర్క్లాజ్ అనేది నాకు ఫస్ట్ బేబీలో రికమెండ్ చేశారు. అండ్ నేను ఈ సర్వాకల్ సర్క్లాజ్ అనేది కూడా వేయించుకున్నాను అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా సర్వాకల్ సర్క్లాజ్ అనేది నేను వేయించుకున్నాను. అండ్ ఈ సర్జరీ మనకి ఇంటర్నల్ నుంచి చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారు అంటే లైక్ ఫర్ ప్రొటెక్టింగ్ దట్ బేబీ టు, అంటే ప్రీటర్మ్ బేబీ డెలివరీ కాకుండా ఉండడానికి సర్వాకల్ సర్క్లాజ్ అనేది మనకి డాక్టర్ రికమెండ్ చేస్తారు. అండ్ కొన్ని బేసెస్లో ఉంటుంది, లైక్ సర్విక్స్ చిన్నగా ఉంటే అండ్ ఇఫ్ అ మదర్ క్యారీ 2 babies ఆర్ మోర్ దెన్ 2 babies ఉంటే కూడా స్టిచెస్ అనేటివి వేస్తారనమాట. సో ఈ సర్వాకల్ స్టిచెస్ అనేటివి నా ఈ 2 ప్రెగ్నెన్సీలో నేను వేయించుకున్నాను. అండ్ అక్కడ నుంచి కూడా నేను ఐ బికమ్ వెరీ మోర్ స్ట్రాంగర్. అండ్ ఈ సర్వాకల్ సర్క్లాజ్ గురించి నేను డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను, దట్ ఎలా జరుగుతుంది, ఎందుకు చేస్తారు అండ్ రికవరీ కావడానికి ఎంత టైం పడుతుంది, అసలు ఈ సర్జరీ చేయడానికి ప్రాసెస్ ఏముంటుంది అనేది ఇంకో వీడియోలో మాట్లాడతాను. సో దిస్ ఈజ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ. అలర్ట్ అన్నా కదా, ఎందుకు అలర్ట్ అన్నానో ఇప్పుడు మాట్లాడబోతున్నా. ద ఉమెన్ అవుట్ దేర్ అండ్ ద యూత్ గర్ల్స్ అవుట్ దేర్, మీకు డెఫినెట్లీ ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఇది చెప్పేది. ఎందుకు అంటే లైక్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో ఫిజికల్గా మెంటల్గా యాక్టివిటీస్ అనేది చేయించడం చాలా వరకు తగ్గించినాం. దానివల్లనే మెన్స్ట్రల్ టైంలో మనకి జరిగే పీరియడ్ క్రాంప్స్ అని, హెడ్ఏక్ అని, స్టమక్ ఏక్ అని అండ్ ఇవన్నీ చాలా చాలా కామన్ అయిపోయిందనమాట. ఈ పెయిన్ని భరించలేక వీ యూజ్ లాట్ ఆఫ్ టాబ్లెట్స్, పిల్స్ అండ్ పెయిన్ రిలీఫ్ కోసము, స్టమక్ ఏమంటారు పీరియడ్ క్రాంప్స్ కోసము చాలా చాలా టాబ్లెట్స్, పిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద బాడీ. మన బాడీని డేంజర్లోకి మనమే పడేస్తున్నాం అనమాట. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఫిజికల్లీ. ఒక 5 minutes ఫిజికల్ రొటీన్ అనేది పెట్టుకోవాలి. అండ్ మేజర్గా ఇంపాక్ట్ చేసేది ఫుడ్ డైట్. ఈ ఫుడ్ డైట్ వల్ల మాత్రం ఖచ్చితంగా ఒక రొటీన్ అనేది పెట్టుకోవాలి. అండ్ మెంటల్ ప్రెషర్ కూడా యాజ్ సేమ్. నార్మల్గా మెన్స్ట్రల్ సైకిల్ ప్రాసెస్లో జరిగే క్రాంప్స్ మాత్రం ఒక 1% ఉంటుంది. ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ వెరీ నార్మల్, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఐ నో. బట్ ఈ పెయిన్ ఎంత ఉంటుందంటే 1000 times ఆఫ్ హార్డ్ పెయిన్ ఉంటుంది అనమాట డెలివరీ టైంలో. వెదర్ ఇట్ ఈస్ సీ సెక్షన్ అవ్వచ్చు, వెదర్ ఇట్ ఈస్ నార్మల్ డెలివరీ అవ్వచ్చు, కానీ పెయిన్ మాత్రం నార్మల్. అందుకే అంటారేమో ఒక బేబీని డెలివరీ చేయాలి అంటే ఆ మదర్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క బోన్, ప్రతి ఒక్క జాయింట్, లైక్ ప్రతి నక్కల్స్, ప్రతి జాయింట్ విరిగితేనే బేబీ అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే లైక్ రీబర్త్.
ఒక మదర్ మళ్ళీ రీబర్త్ చేస్తుంది అని. సో మీరు ఈ స్టేజ్లో రావాలి. ఆబ్వియస్గా ఎవ్రీవన్ హ్యాస్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్. స్ట్రాంగ్ ఉంటే కానీ మనం మళ్ళీ రీగ్రోత్ అవుతాం ఆఫ్టర్ ఆ పోస్ట్ మార్టం. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరైతే చూస్తున్నారో ద యంగ్ గర్ల్స్ ఓవర్ దేర్, మీరు ఫోకస్ ఆన్ యువర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, focus on your food, focus on your mental pressure, focus on your daily routine. ఈ 4 ఇంపాక్ట్ ఇస్తుంది మన లైఫ్లో. ఏది జరిగినా జరగకపోయినా ఈ మదర్హుడ్ అనేది మాత్రం డెఫినెట్లీ జరుగుతుంది అని నా నమ్మకం. సో ఈ నమ్మకంతోనే నేను ఈ వీడియో మీతోని షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇదంతా నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచే నేను మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఒక ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల డైలీ మనకి యాప్స్ అనేటివి పెరుగుతాయి అన్నమాట. మన స్టమక్ పైన యాప్స్ ఉంటాయి కదా, అబ్డామిన్ దగ్గర మజిల్ గ్రోత్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనమంతా డెలివరీ టైంలో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. అంటే లైక్ వీ కెన్ బేర్ ఇట్, మనం తట్టుకోగలుగుతాము. అంటే ట్యాబ్లెట్స్ వేసుకుని అంతవరకు వెళ్ళలేమన్నమాట. అంటే మనం భరించే శక్తి మన బాడీలో అనేది మనమే రీగ్రోత్ చేసుకోవాలి అనేదే నా పాయింట్. గైస్, ఇదన్నమాట నా జర్నీ విచ్ ఐఎమ్ ఫేసింగ్ రైట్ నౌ. సో ఈ ప్రాసెస్లో నేను ఏమేమి స్ట్రగుల్స్ పడ్డాను అండ్ ఏమేమి జరిగింది నా లైఫ్లో, ఈ ప్రెగ్నెన్సీ లైఫ్లో అనేది మీతో షేర్ చేసినాను. అంటే దీని ద్వారా యూ హ్యావ్ సంథింగ్ అవేర్ దట్ నేను ఏదో చెయ్యాలి యాజ్ అ ఉమెన్గా అనేది ఒక పాయింట్ వస్తుందని నేను ఫీల్ అయ్యి ఆ వాయిస్ ఫ్రమ్ మై సైడ్ నేను మీ చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మదర్కి హ్యాపీ మదర్స్ డే. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసే రోజు మదర్స్ డే అనమాట. సో ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ మదర్స్ డే రోజు ఈ టాపిక్ నేను మీతోని షేర్ చేస్తున్నాను అన్నందుకు. ఈ వీడియో ఎడిట్ అయ్యి ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు, కానీ రికార్డ్ చేసింది మాత్రం మదర్స్ డే రోజు కాబట్టి ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ నేను ప్లాన్ చేయాలి అనమాట ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేయాలి అని. కానీ ఇట్స్ అ గాడ్స్ ప్లాన్ అని ఉంటారు కదా, సో అలా ఇది కూడా ఒక గాడ్స్ ప్లాన్ లాగానే ఈ వీడియో రికార్డ్ చేయడం ఈరోజు అనేది. సో గాయ్స్, ఇదన్నమాట నా వీడియో. బాయ్ ఎవ్రీవన్, బాయ్.